బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగింది. కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ సిఫారసు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కడియం పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన నేపథ్యంలో సుమోటాగా విచారణకు స్వీకరించాలని కోరారు. బిల్ 2026 మినిస్టర్ గారు అన్ని రకాల నియమ నిబంధనలు సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమాండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్ ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదేవిధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2 ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ ఫర్ ఆఫ్ అనెథికల్ కండక్ట్ ఆఫ్ ఏ మెంబర్ on a motion to the committee for inquiry and report. అధ్యక్ష, నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అన్ని రకాల నియమ నిబంధనలు. who are against please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Transport on behalf of the Chief Minister to move the motion for leave to introduce the Telangana hate speech, hate crimes preventions bill 2026. Minister garu, Minister garu. On behalf of Honorable Chief Minister, I beg to move for leave to introduce the Telangana Hate Speech and Hate Crime Prevention Bill 2026. Motion moved. The question is that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Labour and Employment to move the motion for leave to introduce the Telangana platform-based gig workers registration. ఇక మరోవైపు బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 21 మంది సభ్యులపై 2 రోజుల పాటు సస్పెన్షన్ వేశారు. ఇవాళ రేపు సభ నుంచి సస్పెండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. 21 మంది సభ్యులను 2 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, గుడ్ ఆఫ్టర్నూన్. బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరినీ కూడా 21 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. సభకు రానటువంటి మల్లారెడ్డి, కేసీఆర్, ముఠా గోపాల్ తప్ప మిగతా అందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. 2 రోజుల పాటు వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. సో
కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో కడియం శ్రీహరి పైన తుపాకీ ఎక్కుపెట్టినట్టు కాలుస్తా అని చెప్పి బెదిరించారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్పడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అంశాన్ని ప్రస్తావించడం, ఆ వీడియోలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి, అవి కూడా ప్రజల్లోకి తీసుకొస్తామని చెప్పినటువంటి మాటల నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తూ ఎథిక్స్ కమిటీని నియమించి ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకోవాలా, చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి స్పీకర్ను కోరడం జరిగింది. సభను సజావుగా నడవకుండా, బడ్జెట్ పద్ధతుల మీద సభ సజావుగా నడవకుండా దళితుల్ని అవమానిస్తున్నారు, దళిత స్పీకర్ని అవమానిస్తున్నారు, దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు, స్పీకర్ చైర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో అటు మహిళలు కానీ, యశస్విని రెడ్డి లాంటి మహిళలు కానీ, అటు వెడవ బొజ్జు కానీ, మిగతా దళిత ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మందుల శామ్యుల్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది, వివేక్ కూడా మాట్లాడడం జరిగింది, అటు దానం నాగేందర్ కూడా ఇదే అంశంపైన మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దళితులను కించపరుస్తున్నారు, సభలో కూడా దళితులను కించపరుస్తున్నారు, దళిత కార్డు అంటే దళితులు అంటే కనీసం లెక్కలేదా అంటూ కూడా మాట్లాడుతున్నారు. హరీష్ రావు గతంలో కూడా దళితులు అవమానిస్తూ మాట్లాడారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు. రాఘవ్ కన్స్ట్రక్షన్లో ఒకవేళ అవినీతి జరిగినట్టు ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అప్పయ్యపండి, సిబిసిఐడికి ఎంక్వైరీ చేస్తాం, అంతే తప్ప సభను తప్పదారి పట్టించొద్దంటూ కూడా చేసినటువంటి ఆ బీఆర్ఎస్ పార్టీ చేసిన నిరసన విజువల్స్ను కూడా ఈరోజు అసెంబ్లీ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశం పైన మాట్లాడదాం. కడియం శ్రీహరి నిబద్ధతను శంకించారా? కడియం శ్రీహరి పైన కౌశిక్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టారా? కౌశిక్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడాల్సి వచ్చింది? కౌశిక్ రెడ్డి పైన ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఎథిక్స్ కమిటీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాయి? అసెంబ్లీ నుంచి కరెస్పాండెంట్ సునీల్ కూడా అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ శ్రీకాంత్, కడియం శ్రీహరికి అవమానం జరిగింది. ఒక ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి, కేసీఆర్తో సమానమైనటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పాడి కౌశిక్ రెడ్డి లాంటి జూనియర్ లీడర్ ఈరోజు తుపాకీ ఎక్కుపెట్టారు. ఇది దళితులపైన జరుగుతున్నటువంటి కుట్రగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. ఎట్లా చూడొచ్చు, ఏం జరగబోతోంది? ప్రస్తుతానికి అక్కడటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సునీల్? ఎస్, ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు వచ్చి స్టార్ట్ అయిన సభ 10 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే 3 ప్రధాన బిల్లులు, అటు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026తో పాటు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉద్యోగుల పిల్లల నుంచి దాదాపు 10% నుంచి 5% జీతభత్యాల నుంచి చెల్లించే ప్రక్రియకు సంబంధించిన బిల్స్ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. దీంతో పాటు గిగ్ వర్కర్లు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిగ్ వర్కర్ల సంక్షేమం కోసము వాటికి సంబంధించినటువంటి బిల్స్ని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివేక్ వెంకటస్వామి గిగ్ వర్కర్ల బిల్లును కూడా ప్రవేశించారు. ఈ 3 బిల్లులకు సంబంధించిన అంశాలు ఒకవైపు ప్రస్తావన కొనసాగుతుంటుండే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆందోళన ఉదయం నుంచి కూడా కొనసాగిస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి గండి కొట్టే విధంగా ఈ కంపెనీ ప్రయత్నిస్తుంది. దీనిపై అసెంబ్లీ హౌస్ కమిటీ వేయాలంటూ కూడా నిన్న నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై, అంటే అటు బీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నిన్న నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే దీనిపై నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా 2014 నుంచి ఏదైతే మైనింగ్ అక్రమాలకు సంబంధించిన విషయంపై కూడా 2014 జూన్ 2 నుంచి జరిగినటువంటి అన్ని విషయాలపై కూడా సిబిసిఐడి చేత దర్యాప్తుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిన్నటితో ఆ ఇష్యూ క్లోజ్ అయిందని భావించినప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నేతలు ఈరోజు ఉదయం నుంచి కూడా అదే అంశంపై కూడా పోడియం దగ్గరికి వెళ్ళి, స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి కొంత ఆందోళన ఉధృతం చేస్తున్నారు. సభను మొత్తం కూడా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీనిపై అటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి సీనియర్ నేత, అటు రాజకీయంలోనే సీనియర్ నేతగా ఉన్నటువంటి కడియం శ్రీహరి స్పందించి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఒకసారిగా లేచి ఒకసారిగా అతనిపై గన్నుతో సైగ చేస్తూ మాట్లాడినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని వీడియోలు కూడా. దీనిపై వెంటనే స్పందించినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాడి కౌశిక్ రెడ్డి దళితులపై ఈ విధంగా మాట్లాడడం అంతు చూస్తాను అంటూ కూడా తుపాకీ స్టైల్లో గురిపెట్టడం, దీనిపై అటు కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రులు అందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరుపై కూడా కొంత అసహనం వ్యక్తం. ఎక్కువసారిగా సభ కంటిన్యూగా కొనసాగుతున్న నేపథ్యంలో హౌస్ కమిటీ ఎందుకు ఇంత వైలెంట్ సైడ్ ఎందుకు పోతుంది సునీల్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాటికి ప్రశ్నించడానికి చాలా అంశాలు ఉన్నాయి. సో డైవర్షన్ జరిగితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలని బయట తీసేటువంటి అవకాశాలు ఉండే. ప్రభుత్వం దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. రాఘవ కన్స్ట్రక్షన్ మీద ఏదైతే ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుందో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుందని, గతంలో నాయని బ్లాక్ సంబంధించినటువంటి బొగ్గు వనరులకు సంబంధించినటువంటి విషయం కానీ, లగచర్ల విషయం కానీ, హెచ్సివి విషయం కానీ, ఎన్టీపీసీ థర్మల్ పవర్ స్కామ్ కానీ, లేదంటే కేఎల్ఎస్ఆర్ కానీ, ఇట్లా చాలా అంశాలు లేవు, సివిల్ సప్లై కానీ, అమృత్ స్కామ్ టెండర్లు కానీ, వీటన్నిటిపైన మాట్లాడాల్సినటువంటి సమయాన్ని వినియోగించుకోకుండా పాడి కౌశిక్ రెడ్డి ఏమైనా తొందరపడ్డారా? బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలిసే జరిగిందా? కౌశిక్ రెడ్డి పైన వేటు వేసి అంటే ఆటోమేటిక్గా సభ డైవర్ట్ అయిపోయింది కదా, ఒక కులం మధ్యలో, జాతి మధ్యలో వివక్షలాగా ఈ సభ మారిపోయింది.
ఎట్లా చూడొచ్చు ఖచ్చితంగా. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని? ఖచ్చితంగా సభ కంటిన్యూగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలు కూడా ఈ అన్ని అంశాలపై కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావించాలని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా పాడి కౌశిక్ రెడ్డి ఎంట్రీ కావడం, ఆ తర్వాత ఇష్యూ మొత్తం కూడా పాడి కౌశిక్ రెడ్డిపై డైవర్ట్ కావడం జరిగింది. ఒక్కసారిగా సభా సంప్రదాయాలు మొత్తం కూడా పూర్తిగా ఉల్లంఘించారని ఓవైపు అటు బీఆర్ఎస్ అధికార పార్టీ నేతలు, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ కావచ్చు, మరోవైపు దళిత సంబంధించినటువంటి మంత్రులు, అటు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, వివేక్ వెంకట సంస్థ కావచ్చు, చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సంబంధించినటువంటి మంత్రులు కూడా కౌశిక్ రెడ్డి తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి అతిగా కొంచెం ఆవేశంగా అటు అటు కడియం శ్రేయర్ సీనియర్ నేతగా ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అనేక మంత్రి పదవులు మంత్రిగా కేసీఆర్తో సమజీవిగా ఉన్నటువంటి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి అటు కడియం శ్రేయర్. అలాంటి వ్యక్తిపై ఒక అసభ్య పదజాలంతో నీ అంతు చూస్తాము అంటూ గన్నుతో గురిపెట్టడం, దీన్ని మాత్రం తీవ్రంగా అధికార పార్టీ నేతలు తప్పుపట్టారు. ఒక్కసారిగా డైవర్షన్ పాలిటిక్స్ మొత్తం కూడా డైవర్ట్ అయింది. మొత్తం పాలిటిక్స్ మొత్తం కూడా పాడి కౌశిక్ రెడ్డిపై తిరిగినటువంటి దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాడు. ఇలాంటి వ్యక్తిని మీరు గౌరవిస్తారా? ఇలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతోంది సునీల్? ఎందుకంటే ఇక్కడ ఒక్క కడియం శ్రీహరి విషయాన్ని చూసుకుంటే ఏకంగా స్పీకర్ చైర్ను కూడా గతంలో మీకు సభ నడపరావట్లేదు అని చెప్పేసి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇదే సందర్భంలో అన్నారు, మీరు సభ నడపడం నేర్చుకోండి, సభ నడపరావట్లేదు అని చెప్పేసి హరీష్ రావు కూడా అన్నారు. సో అంటే ఒక దళితుడు చైర్లో కూర్చుంటే ఓర్చుకునే పరిస్థితి లేదా? దళితుడు డిప్యూటీ సీఎం అయితే ఓర్చుకునే పరిస్థితి లేదా? దళితుడు ఎమ్మెల్యేగా శాసనసభలో ఉంటే ఓర్చుకునే పరిస్థితి లేదా అని బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్ ఈరోజు ముఖ్యమంత్రి టార్గెట్ చేశారు, అందరూ ఎమ్మెల్యేలందరూ కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా డిఫెండ్ చేసుకోబోతోంది? ఖచ్చితంగా ఈరోజు మొత్తం జరిగినటువంటి తీరు చూస్తే దళితులపైనే పూర్తిగా అసెంబ్లీ మొత్తం కూడా దాని చుట్టే తిరిగినటువంటి దళితుల అంశాలపైనే పూర్తిగా చుట్టూ తిరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు స్పీకర్ కుర్చీ మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత హాట్ కామెంట్ చేశారు. స్పీకర్ దళితుడు కాబట్టి ఆ స్పీకర్ కుర్చీలో ఉన్నందుకే బీఆర్ఎస్ నేతలు ఈ మొండిగా అసభ్యంగా మాట్లాడుతున్నారు. దీనిపై అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సభా సాంప్రదాయాల్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఒక శాసనసభ సభ్యుడిగా ఉంటుంది. కానీ గతంలో మనం చూసాం కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, వారి సభ్యత్వాన్ని రద్దు చేసింది, వారిని అసలు అసెంబ్లీకి రాకుండా చేసినటువంటి ప్రభుత్వము గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా హాట్ కామెంట్ చేశారు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన దానిపై కూడా హరీష్ రావు సూచన మేరకు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తున్నాం. ఎథిక్స్ కమిటీ వేస్తారు. ఎథిక్స్ కమిటీ సభా సంప్రదాయాలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటుంది. ఆ రిపోర్టు ఏది ఇస్తే ఆ రిపోర్ట్ అనుగుణంగా స్పీకర్ సభాపతిగా ఉన్నటువంటి స్పీకరు పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ సభలో ఉన్నటువంటి చాలా మంది మెజార్టీ పబ్లిక్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, అతని సభ్యత్వాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రోజా ఎపిసోడ్ ని మనం ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి విషయంలో చూడొచ్చా? పూర్తి టెన్యూర్ని అసెంబ్లీకి సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందా, శాసనసభ సభ్యత్వం? సో బీఆర్ఎస్ పార్టీ ఐ థింక్ సునీల్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. పాడి కౌశిక్ రెడ్డి విషయంలో శాసనసభలో చాలా పెద్ద దుమారమే రేగిందని చెప్పాలి. కడియం శ్రీహరి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టి కాలుస్తా అని చెప్పేసినట్టు ఒక సైగ చేయడం ఏదైతే ఉందో, దళితుడిని కించపరుస్తూ కేసీఆర్తో ఈక్వల్గా ఉన్నటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఒక పాడి కౌశిక్ రెడ్డి ఈ రకంగా సైగ చేస్తూ బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? దళితులపైన జరుగుతున్నటువంటి దాడి, దళితులపైన చేస్తున్నటువంటి అవమానం అంటూ భట్టి విక్రమార్క కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, అటు మందుల సామీల్ కానీ, బెడమ బొజ్జు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా ఈ అంశం పైన చాలా తీవ్రంగానే రెస్పాండ్ అయ్యారు. ఎథిక్స్ కమిటీని నియమిస్తూ ఉంటూ కూడా ఇప్పటికే స్పీకర్ ఎథిక్స్ కమిటీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కమిటీ ఈరోజు సాయంత్రానికి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? సో ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సభకు రానటువంటి వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ప్రస్తుతానికి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. రైట్, సునీల్ ఉన్నారా? సునీల్ వినిపిస్తోందా? శ్రీకాంత్. సో పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? పూర్తిగా శాసనసభకు రాకుండా సస్పెన్షన్ వేటు వేసేటువంటి అవకాశం ఉందా? సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అవకాశం ఉందా? గతంలో ఏపీలో రోజా ఎపిసోడ్ ఏమైనా ఇక్కడ మనం చూడొచ్చా కౌశిక్ రెడ్డి విషయంలో? ఖచ్చితంగా. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రోజా విషయంలో ఏం జరిగిందో అదే రిపీట్గా గత ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సో మొత్తానికి ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది. కౌశిక్ రెడ్డి తీరుపైన చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో కౌశిక్ రెడ్డి పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, అండ్ కౌశిక్ రెడ్డి బయటకు వచ్చినాక ఏం మాట్లాడతారు? మా పార్టీ ఎమ్మెల్యేతో మేము సరదాగా చేసుకున్నాం,
వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు అనుకుంటారా, లేదంటే దళితుడిని కించపరిచినందుకు ఆయన ఆ ఉద్దేశంతో చేయలేదని అంటారా? చూడాలి. ఇది అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య స్పీకర్ చెప్పినట్టు ఒకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి విషయం. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.